సీఎం రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా? కేటీఆర్, హరీష్ రావు మధ్య చీలికలు తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా? ఏకంగా హరీష్ రావుతోనే కేటీఆర్కి చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారా? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల విచారణ జరిపిస్తున్నారా? రేవంత్ వ్యాఖ్యలు వెనుక వ్యూహం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్టకష్టాలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు, వరుస ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. బీఆర్ఎస్ నేతలపై కేసులు, విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఈ కారు రేస్ కేసు రైజింగ్లో ఉన్న సమయంలో హఠాత్తుగా ఓఆర్ఆర్ లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఓఆర్ఆర్ను గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 7,000 కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారి తీస్తోందోనన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఓఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించడమే హాట్ టాపిక్గా మారింది. హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యమేంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఓఆర్ఆర్ లీజుపై అభ్యంతరాలుంటే రద్దు చేయండని హరీష్ రావు కామెంట్ చేస్తే ఆయన కోరిక మేరకు విచారణ జరిపిస్తామని రేవంత్ చెప్పడంలో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు. ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు, ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు, నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు, మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని, కేసీఆర్ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీష్ రావును వాడుకునే కేటీఆర్కు చెక్ పెట్టే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనడంతో అప్పటి రేవంత్ మాటల్ని రివెండ్ చేసుకుంటున్నారట. చెప్పినట్టే హరీష్ రావును వాడుకుని రేవంత్ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే టాక్ నడుస్తోంది. కేటీఆర్, హరీష్ రావుల మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారన్న టాక్ నడుస్తోంది. ఓఆర్ఆర్ లీజు టెండర్లు హెచ్ఎండీ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగలాగితే అది మళ్లీ కేటీఆర్కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందని టాక్ నడుస్తోంది.